ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక 15 నిమిషాలు అనే వ్యాఖ్యను ఉపయోగించి హిందువులను పదే పదే బెదిరిస్తున్నందుకు అక్బరుద్దీన్ ఓవైసీపై ఈ కేసు నమోదైంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ఈ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు ప్రమాదకరమైనవని, రాజ్యాంగ విరుద్దమైనవని, మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఉన్నాయంటూ ఆకుల శ్రీవాణి అన్నారు. ఇక హిందువులపై ఇలాంటి బెదిరింపు పునరావృతం కాకుండా పోలీసులు అతనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15 మినిట్ ఇస్తే హిందువులను ఖాళీ చేసి చూపిస్తా అని పాత స్టేట్మెంటే మొన్న మహారాష్ట్రలో కూడా రిపీట్ చేశాడు. సో ఏంటంటే అది ఇన్సల్ట్ కాదు, మాకు హిస్ థ్రెటనింగ్ అస్ అంటే పదే పదే భయపెడుతున్నాడు మమ్మల్ని. కాబట్టి తన మీద ఇంకొకటి 15 మినిట్ అన్న ఊరికే భయపెట్టడం ఏంది అంటే మనం ఏమి చెయ్యలేము అని చెప్పి వాళ్ళ ధైర్యంతో ఉన్నారా? మీలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు భయపడకపోవడం ఏంది అన్నట్టు 15 మినిట్ ఇస్తే హిందువులను ఖాళీ చేసి చూపిస్తా అని పాత స్టేట్మెంటే మొన్న మహారాష్ట్రలో కూడా రిపీట్ చేశాడు. 15 మినిట్ అంటే పంది. నేను ఇలా ఎందుకు అంటున్నా అంటే అక్బరుద్దీన్ ఓవైసీ రీసెంట్ గా మహారాష్ట్రకి ప్రచారానికి పోయినప్పుడు అతను ఏం అభివృద్ధి చేసిండు, ఇక్కడ ఉన్న హైదరాబాద్ ని డల్లాస్ చేసిండా, హైదరాబాద్ ని డావోస్ చేసిండా అని చెప్పాలి గాని అవి చెప్పకుండా హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి 15 మినిట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇట్స్ నాట్ అన్ ఇన్సల్ట్, ఇట్స్ థ్రెటనింగ్. హీఈస్ డైరెక్ట్లీ థ్రెటనింగ్ ఇన్ హిందూస్. 15 మినిట్ ఉంటే చాలు నేను ఏదైనా చేస్తా అని చెప్పి పదే పదే హిందువులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి 15 మినిట్ అని చెప్పి మళ్ళా ఎవరన్నా సరే నేను పంది అని అంట. ఎందుకు పంది అని అంటే ఎవరికి బాధ అవుతుందో నాకు తెలుసు. 15 మినిట్ అంటే మాకు బాధ అవుతుంది. చెల్లుకు చెల్లు ఇట్లనే అంటాం. వాళ్ళని నోరు మూసుకోమనండి, మీరు మాట్లాడరు. ఇదే విషయంపై నేను ఏదో ఒక పతంగి గురించి స్టేట్మెంట్ ఇచ్చిన. దానికి పతంగి సింబల్ వాళ్ళు తీసేయాలి అని అన్నా. దాన్ని ఒక జర్నలిస్ట్ ఎంఐఎం ఓవైసీని అడిగితే అతను మొహబ్బతు అవి ఇవి అనుకుంటూ కించపరుచుకుంటూ మాట్లాడిండు. దానికి నేను ఒక రిఫరెన్స్ ఇచ్చిన. దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతిని కొంతమంది పిచ్చోళ్ళు నాకు ఫోన్లు చేసి కామెడీలు చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఆ పిచ్చోళ్ళు ఫోన్లు చేస్తే భయపడే రకం అని చెప్పి. మేము ఇక్కడ ఉన్నోళ్ళం భయపడే రకాలు కాదు, భయపెట్టే రకాలం మేము. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. మీరు ముందుకు దిగొస్తే ఎట్లా చేయాలో మాకు కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మత విద్వేషాలు పెంచేటోళ్లకు మేం ఖిలాఫ్, బరాబర్ మేం ఖిలాఫ్. మీరు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పోరాడడానికి ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.